ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో మెంతి కారం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కావాల్సినన్ని ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా తొడిమెలు తీసేయాలి. అమ్మ ఇక్కడ 2 గుప్పెళ్ళ ఎండుమిరపకాయలతో చేస్తోంది. ప్రతి ఒక్క ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలోకి తుంపి చూడాలి. కొన్ని సార్లు మధ్యలో బూజు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కదాన్ని చెక్ చేయాలి. అలా అన్నీ చెక్ చేశాక నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి అవి కొద్దిగా చిటపట అనేంత వరకు వేయించాలి. అలా వేయించిన తర్వాత ఇందాక తొడిమెలు తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా ఇందులో వేసి వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మెంతి కారం పులుసు కూరల్లో పప్పుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేకుండా తుడుచుకున్న ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవడమే. అంతే, మెంతి కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.